విదేశాలకు వెళ్లేటువంటి భారత విద్యార్థుల సంఖ్య దినదినం తగ్గుతోంది. ఏడాదిలో ఏకంగా 2,50,000 విద్యార్థులు తగ్గుముఖం పట్టారు. ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా దేశాలకు ఆ స్టూడెంట్స్ వెళ్లేటువంటి పద్ధతి తగ్గిపోయింది. పూర్తిగా కూడా భారీగా వీసాలు రిజెక్ట్ చేయడమే కారణంగా తెలుస్తోంది. 2024లో 3 దేశాల నుంచి 25% వరకు ఈ యొక్క స్టూడెంట్ వీసాలు తగ్గిపోయాయి. 34% వరకు అమెరికాకు వెళ్ళేటువంటి వారి యొక్క స్టూడెంట్స్ సంఖ్య తగ్గితే 32% కెనడాకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. 26%గా యూకేకి వెళ్లే వారి స్టూడెంట్ల సంఖ్య తగ్గిపోయింది. కెనడాలో 2023లో 2.75 లక్షల నుంచి ఉన్నటువంటి ఆ విద్యార్థుల సంఖ్య 2024 వచ్చేసరికి 89,000కు పడిపోయింది. 1,89,000. సుమారుగా ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే కెనడాకు వెళ్లే వారి సంఖ్య 32%గా పడిపోయింది. ఆ తర్వాత అటు యూకేకి వెళ్లే వారి సంఖ్య చూస్తే కనుక అమెరికాకి వెళ్లే వారి సంఖ్య 131,000 నుంచి 86,000కి పరిమితమైంది. అంటే 1,00,000 మంది కూడా ఏడాదిన సగటున విద్యార్థులు అక్కడికి వెళ్ళడం లేదు. ఇక యూకే విషయానికి వస్తే 120,000 నుంచి 88,000కి పడిపోయింది. 5 ఏళ్లలో తొలిసారి భారతీయ విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కెనడా గురించి మాట్లాడుకుంటే కనుక కజకిస్తాన్ వేర్పాటువాదులకు సంబంధించిన విషయంలో కెనడాలో దారుణ హత్య గురయ్యారు కొంతమంది కజకిస్తాన్ మద్దతుదారులు. ఈ నేపథ్యంలో ఆ హత్యను భారత ప్రభుత్వమే కొంతమంది వ్యక్తులతో చేయించిందనేది కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపించారు. బహిరంగంగానే మాట్లాడుకొచ్చారు. అప్పటి నుంచి వివాదం కాస్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయింది. ఏకంగా విదేశాంగ మంత్రులు కూడా చాలా మీటింగ్స్ ఏర్పాటు చేసినా కూడా అది సాధ్యం కాలేదు. అది ఒక రకంగా కొలిక్కి రాలేదు. అటువంటి నేపథ్యంలో చాలామంది విద్యార్థులను కూడా భారతదేశం తిరిగి వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అప్పటికే కెనడా, ఇండియా మధ్య ఒక కోల్డ్ వార్ పెద్ద ఎత్తున జరుగుతుందైతే భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ విద్యార్థులు అక్కడ చదువుకున్న వారిపైన కానీ, ఉద్యోగాలు చేస్తున్న వారిపైన కానీ తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేసి ముందస్తుగానే కెనడాలో ఉన్నటువంటి భారత విద్యార్థులను కూడా వెనక్కి తీసుకొచ్చింది. ఇక ఇది కెనడా విషయానికి వస్తే, ఇక యూకే విషయానికి వచ్చినా కూడా యూకేలో అధిక శాతంగా అక్కడ వీసాలు రద్దవడం, ఆధారపడిన వారిని తీసుకురాకుండా నిబంధనలు విధించింది. అంటే యూకే కూడా విదేశీ విద్యార్థుల వారిపైన ఆధారపడినటువంటి విద్యార్థులను కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, వారెవరిని కూడా తీసుకురాకుండా నిబంధనలు విధించింది. ఈ కారణంతోనే ఆ దేశానికి వీసా దరఖాస్తు చేసే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గింది. వాస్తవానికి కోవిడ్ తర్వాత 2023 నుంచి భారతీయుల విద్యార్థుల వీసాలు ఇవ్వడం తగ్గించింది. ఈ ఏడాది 13% తగ్గుదల కనిపించింది. ఇక 2024లో ఏకంగా 26%కి పరిమితం అయిపోయింది. ప్రస్తుతం ఇక యుఎస్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే, ట్రంప్ విధించేటువంటి ఆ నిర్ణయాలు, ట్రంప్ విధించేటువంటి చాలా కఠినమైనటువంటి గైడ్లైన్స్, రూల్స్ ప్రకారంగా యుఎస్ వెళ్ళాలంటే సాహసించాల్సిందే. సో ఇక సుంకాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, డొనాల్డ్ ట్రంప్ విధించేటువంటి అనేక గైడ్లైన్స్ కానివ్వండి చాలా కఠినాత్మకంగా ఉంటున్నాయి. సో H1B వీసాకు సంబంధించి ఆయన పూర్తిగా తొలగించడం. ఇక F1 వీసా విషయానికి వస్తే విద్యార్థి వెళ్లాల్సిన వీసా దానికి సంబంధించి వస్తే కనుక ఒకవేళ కనుక వాళ్ళ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఒక 3 ఏళ్ళు ఉంటే ఆ తర్వాత పొడిగించుకునేటువంటి అవకాశం కూడా ఉండేది, OPT, ఆపరేషనల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అనేది. కానీ దాన్ని పూర్తిగా ఎత్తేసారు. సో అటువంటి నిర్ణయాలు, కట్టమైనటువంటి ఆంక్షల నేపథ్యంలో యుఎస్ వెళ్ళాలంటే కూడా విద్యార్థులు జంకుతున్నారు. నేను మరొకసారి మీకు స్టాటిస్టిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దాని ప్రకారంగా మీకు చెప్తే కనుక 32% పడిపోయింది కెనడా వెళ్ళే వారి సంఖ్య. 2023లో 2.78 లక్షల నుంచి 2024 వచ్చేసరికి 1,89,000కు పడిపోయింది. ఇక అమెరికాకు వెళ్ళే వారి సంఖ్య 34%గా పడిపోయింది. 2024లో F1 వీసాలతో 131,000 మంది విద్యార్థులు అక్కడికి వెళ్తే అది 2024 వచ్చేసరికి 86,000కు పడిపోయింది. ఇక యూకే కూడా ఇదే సంగతి, 26%గా తగ్గుదల నమోదైంది. 120,000 నుంచి కాస్త 88,000కు పడిపోయింది. సో ప్రస్తుతం ఇది అంతా కూడా కొంత విదేశాలకు వెళ్ళేటువంటి ఆ విద్యార్థుల యొక్క ఆలోచనలపైన, వాళ్ళ యొక్క ఆశలపైన ఇటు ట్రంప్ కానివ్వండి, యూకేకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అటు కెనడాకి సంబంధించినటువంటి వాటి విషయంలో కానివ్వండి, మొత్తం నీళ్లు చల్లనట్టు అవుతోంది. వాళ్ళ ఆశ అడియాశలు అవుతున్నాయి. ఇది ఒక రకంగా విదేశీకి వెళ్ళేటువంటి వారి సంఖ్య తగ్గడం అని అంటే భారతదేశంలో కూడా చదివే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పొచ్చు. కొంత ఈ 3 దేశాలు చాలా కీలకం, యూకే, కెనడా, ఆ తర్వాత యుఎస్. సో ఇటువంటి వాటి వెళ్ళి విద్యార్థులు చదువుకోవడం కోసం కానివ్వండి, లేకపోతే చదువు కోసం ఉద్దేశంతో వెళ్ళి అక్కడ కొంత పార్ట్ టైం ఉద్యోగాల కోసం, అంటే ఏదో రకంగా అక్కడ వెళ్ళేవారు చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పలు ఆంక్షల నేపథ్యంలో అటు కెనడా నుంచి ఇండియా మధ్య కోల్డ్ వార్ నేపథ్యంలో కానివ్వండి, యూకే కొన్ని ఆంక్షలు పెట్టడంలో కానివ్వండి, ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా
రావడాన్ని అడ్డుకుంటున్నాయి, వెళ్ళే వారి సంఖ్య తగ్గుతోంది. ఇది డెఫినెట్గా భారతదేశానికి మరి అంత ప్రభావం చూపిస్తున్నానంటే అక్కడికి వెళ్ళినా కూడా కొంత మేధాశక్తిని ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అక్కడికి వెళ్ళి అక్కడ మన మేధాశక్తిని ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం అక్కడ సాధించేది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ మేధా సంపత్తి, ఆ నాలెడ్జ్ మొత్తం ఇక్కడే కనుక ఇండియాలో ఇంప్లిమెంట్ చేయగలిగితే కంపెనీలో ఉద్యోగాలు చేయడమే కాదు, అవసరమైతే కంపెనీలను సృష్టించవచ్చు కూడా. సో ఇది డెఫినెట్గా భారతదేశంపై ఎంత ప్రభావం చూపిస్తుందా అంటే ఆ విద్యార్థుల్లో కొంత మానసిక ఆందోళన కనిపిస్తోంది. వాళ్ళు అక్కడ వెళ్ళే వాళ్ళు వెళ్ళలేకపోతారేమో, కానీ భారతదేశంలో అంత పెద్ద ఎత్తున ప్రభావం చూపించకపోవచ్చు. చూద్దాం మరి ఇటువంటి విధంగా ఇంకా తగ్గుముఖం పడుతుందా. ట్రంప్ నేపథ్యంలో అయితే యుఎస్ వెళ్ళే వారి సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కానీ కెనడా, యూకే కాకుండా ఇంకా ఇతర దేశాలు వెళ్ళే ఆలోచనలు ఉన్నారా? మరి ప్రధానంగా ఈ 3 దేశాలు వెళ్ళేటువంటి ఆ విద్యార్థుల ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం చూసుకుంటున్నారు చూద్దాం. సో నిజంగానే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఆలోచించిన వారు, ఇటువంటి ఆంక్షల నేపథ్యంలో నిలిచిపోయిన వారు ఉన్నారా? ఒకసారి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.